మన తాత ముత్తాతల దగ్గర నుంచి ఉంది. ప్రతి ఒక్కరికి ఇష్టం. ప్రతి ఒక్క ఫుడ్ లో, ప్రతి ఒక్క ఫంక్షన్ లో, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. అసలు అది లేనిది ముద్ద దిగదు చాలా మందికి. అదంటే ఇష్టం లేని వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు, నాకైతే తెలీదు. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇంతకీ ఏంటో తెలుసా అది వచ్చేసి పచ్చళ్ళు. వేడి వేడి అన్నంలో 2 మామిడికాయ ముక్కలు వేసుకొని చక్కగా నెయ్యి పోసుకొని కలుపుకొని తింటుంటే అబ్బా అమృతమే, పండగే కదా. మరి ఇంత రీసెర్చ్ చేశారు, చాలా రీసెర్చ్ చేశారు. ఇంత ఇష్టమైనటువంటి పచ్చళ్ళలో వెనకటి నుంచి వాడుతున్నారు కదా. ఈ పచ్చళ్ళలో ఏమైనా మంచి విషయం ఉందా అంటే జీరో. అసలు పచ్చళ్ళలో ఏముంటుందో తెలుసా? ఇంతింత ఉప్పు, ఇంతింత కారం, ఇంతింత నూనె, ఏదో అక్కడక్కడ ముక్కలు వేస్తూ ఉంటారు. మరి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని చూస్తే ముందైతే దీనివల్ల బ్యాడ్ ఏంటో చెప్తా. లాస్ట్ లో ఒక ఉపయోగం ఉంది, అది లాస్ట్ లో చెప్తాను. ముందు దీనివల్ల బ్యాడ్ ఏంటో చెప్పనా? సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి, ఇంకా గ్యాస్ సమస్య పెరిగిపోతుంది. ఇంకోటి మెయిన్ మీ అందరికి తెలియని విషయం ఏంటో తెలుసా? పళ్ళ కిందల గారెలు వస్తాయి. ఒక మంచి అన్న చూసారా, పర్మనెంట్ చేసి తింటే ఏదో కొంచెం ప్రోబయోటిక్ వస్తాయి. దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. సో ఈ పచ్చళ్ళ వల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు. మీ తాత ముత్తాతల కాలంలో ఫ్రిడ్జ్లు అవి లేక, ట్రాన్స్పోర్టేషన్ లేక ఈ పచ్చళ్ళు తినేవాళ్ళు. అదేం పెద్ద ఆరోగ్యం కోసం కాదు, తప్పక ఏమీ లేక తినేవాళ్ళు అంతే. నేను పచ్చళ్ళు అసలు తినొద్దంటలేదండి. పచ్చళ్ళు ఎప్పుడన్నా తినాలనిపిస్తే పండగలప్పుడు, ఏదైనా అకేషన్ అప్పుడు తినండి. తర్వాత చక్కగా పెరుగన్నం తినండి. అలాగే నోరు పుక్కిలిచ్చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకొని రేర్ గా తీసుకోండి. అంతేకాని మరీ రెగ్యులర్ గా తీసుకుంటే చేతులారా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే అప్పుడున్నట్లు ఉన్నంత పెద్దవాళ్ళ స్ట్రాంగ్నెస్ మనకి ఇప్పుడు లేదు. అన్ని మెడిసిన్ ఫుడ్. ఏమంటారు?